నిన్ను బిర్యానీ చేస్తా. నన్ను బిర్యానీ చేస్తావా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఇది ఓకే, మీరు పెడుతూ ఉన్నారు కింద వాట్ ఈస్ యువర్ క్లీనింగ్ రొటీన్ ఆర్ అవంతా కూడా. సో యాక్చువల్గా మా వీకెండ్ అయితే ఇంకొంచెం ఎక్కువ చోట్స్ చేస్తాము, లాండ్రీ అట్లాంటివన్నీ. రెగ్యులర్ డేస్ అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నానో అదే చేస్తాం. ఎవ్రీ సింగిల్ డే మేము ఇల్లు చదువుతాము. ఎవ్రీ సింగిల్ డే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది డేస్ మేము పడుకోనికి వెళ్ళిపోయేటప్పుడు కింద అంతా సర్దేసి రోబో వదిలేసి వెళ్తాం. కౌంటర్ అంతా క్లీన్ చేసి డిషెస్ అన్ని తీసేసి స్టవ్ నీట్గా తుడిచేసుకొని వెళ్తాం. నాకు అది మా ఇంట్లో నుంచి అనమాట, స్టవ్ తుడిచేసి పడుకోవడం. సో చాలా మంది చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మనకు మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ చూపిస్తా ఆయిషాని స్కిన్ కేర్. అట్లా స్కిన్ కేర్, చిన్నపిల్లకు స్కిన్ కేర్ ఏముంటుంది? ఐ మీన్ ఆనెస్ట్లీ నేనైతే తనకి ఏమట్లా పర్టికులర్ స్కిన్ కేర్ అట్లా ఏం లేదు. బట్ మేము రెగ్యులర్గా ఏమి వాడతాము ఏంటి అన్నది, అండ్ తన రొటీన్ కూడా ఏంటి అదంతా కూడా చూపిస్తాం. మీరు ఒక్కసారి ఇట్లా చూపిస్తే మీకు తెలుస్తుంది. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు తను పీకేసింది. తను ఆడుకునేది పెయింటింగ్, రెగ్యులర్గా శాండ్, ప్లేడౌ, సెన్సరీ థింగ్స్ తనకు చాలా ఇష్టం. అవి కంపల్సరీ ఇంట్లో ఉంటే సాటర్డే సండే మొత్తము తను అన్ని తీసింది. తనకు మోస్ట్లీ ప్లేడౌ, శాండ్, తర్వాత ఇంకా అప్పుడప్పుడు నా దగ్గర బియ్యం తీసుకొని పోతుంది, చపాతీ పిండి, అండ్ ఇంకొకటి ఏదో ఆడుతుంది తను పెయింటింగ్. ఇవన్నీ కూడా తనకు చాలా సెన్సరీ స్టఫ్ చాలా ఇష్టం. అవన్నీ తీస్తుంది మొత్తము. వీకెండ్ అయితే మొత్తం ఒక 10 ప్లేడౌస్ ఉంటే 10 ప్లేడౌస్ తీస్తుంది. వీక్ డే అయితే ఒక 2-3 ప్లేడౌస్ తీస్తుంది. సో టైం తక్కువ ఉంటుంది కాబట్టి. సో మా రొటీన్ ఇంతే ఉంటుంది ఎవ్రీడే. తను చేసే మెస్ ఒక్కొక్క రోజు తను బాగా అలసిపోయి వస్తే తక్కువ మెస్ చేస్తుంది, ఫుల్ ఎనర్జీతో వస్తే మొత్తం మెస్ చేస్తుంది. అది ఇంట్లో చేసే మెస్ అంటే ఇట్లా ఆడుకుంటూ చేసిన మెస్ అయితే మేము అసలు ఆపము. బికాస్ టీవీ మేము ఇచ్చే తనకి 30 మినిట్సే. 30 మినిట్స్ అయితే కాపేయమంటాం. ఒక్కొక్క రోజు అంటే అప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా ఎక్స్టెండ్ చేస్తాము. బట్ అంతకన్నా ఎక్కువ అయితే పెట్టాము. సో అది పెట్టక ఇంట్లో ఇవి ఇట్లా చేయక అట్లా చేయక ఏం చెప్పాం. భరత్ అయితే అసలు తను ఫుల్ ఆడిక ఇల్లు మొత్తం ఇట్లా ఎట్లా అంటే అట్లా చేసేస్తుంది నైట్కి. తను ఎవ్రీడే మొత్తం ఏవి ఇట్లా అన్నిట్ల లోపల పెట్టేసి మూసేయడం అట్లా కాదు. వాటి స్పాట్ ఎక్కడ ఉంటుందో అక్కడే అట్లా నీట్గా క్లీన్ చేసి పెడతాడు. సో తనకు కూడా తెలుస్తుంది. తనకు తెలుసు తన వస్తువులు ఎక్కడ ఉంటాయి ఏంటి అని. మళ్ళీ ఇదంతా చేసేది కాక, నాన్న ఇవి క్లీన్గా లేదు నాన్న, నాకు ఆడుకోనికి రావడం లేదు నాన్న అంటారు తను. సో తన వస్తువులు ఎక్కడుంటే అక్కడే పెడతాడు. అండ్ ఇప్పుడు అయితే మాకు ఆల్మోస్ట్ సండే ఈవినింగ్ అవుతుంది. డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాం. మేము కొద్దిగా ఎర్లీ డిన్నరే స్టార్ట్ చేస్తున్నాం. 4:52 అయింది. సో ఎర్లీ డిన్నరే చేసేస్తున్నాము. దానికోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాం. మష్రూమ్స్ ఇంతకుముందు నేను వైట్ మష్రూమ్సే తెచ్చుకునేదాన్ని. సో రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసింది ఏంటి అంటే ఇట్స్ జెనెటికలీ మోడిఫైడ్ మష్రూమ్స్, దే ఆర్ నాట్ ఆర్గానిక్. సో మష్రూమ్స్ అనేవి ఇట్లానే ఉంటాయి, ఈ కలర్లోనే తెల్లగా ఉండవు. అది తెలిసినప్పటి నుంచి ఈ మష్రూమ్స్ పట్టుకొని వచ్చుకుంటున్నాను. అండ్ తర్వాత మష్రూమ్స్కి ఏమో నాకు ఎంత కడిగినా మట్టి అవి పోవు అనిపిస్తుంది. సో అందుకే పైన ఈ లేయర్ మొత్తం తీసేసుకుంటా. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ స్టిల్ ఓపికగానే కూర్చొని నెయిల్స్ అన్నీ కూడా పాడైతే, బట్ అట్లా మొత్తము ఇట్లా పీల్ చేసేస్తాను. అండ్ మష్రూమ్స్ కూడా కొంచెం మంచిగా తెచ్చుకుంటే మీకు లోపల ఎక్కువ బ్లాక్నెస్ అట్లా ఏమీ ఉండదు. సో ఫ్రెష్ మష్రూమ్స్ లాగా. మష్రూమ్స్ ఐషాని ఫేవరెట్. ఐషాని కోసమే తీసుకొస్తాం మష్రూమ్స్. ఇంకా మేము కూడా తింటాం. తనకి చాలా ఇష్టము. తను పుట్టినప్పటి నుంచి మష్రూమ్స్ తిని 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 నాకు మష్రూమ్స్ మీద నా ఇష్టం వెళ్ళిపోయి మష్రూమ్ కూర అంటేనే భయమైన స్టేజ్కి వచ్చింది. బట్ స్టిల్ తనకి ఇష్టం కాబట్టి చేస్తాం. ఇదిగో రైజర్ అని మష్రూమ్ ఇది చూడు. ఓకే, నీకు 2 ఇస్తున్నా. ఇవే నీ మష్రూమ్స్ ఓకేనా? 3 ఇంకా చాలు వేస్ట్ చేయదు. ఈ 3 నీకు ఏం చేస్తున్నా వస్తుంది. ఇట్లా కటింగ్ అట్లాంటివన్నీ వెంటనే నేను చేస్తా అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ తీసి కిందేసి అవి కూడా చేస్తుంది. సో మా కింద ఫ్లోర్ అంతా కూడా గబ్బు ఇచ్చింది. మేము అది కూడా క్లీన్ చేసుకుంటాం. ఇలాంటివన్నీ చెప్పారు కదా, ఏమీ ఆపము, ఇస్తాము. ఇంకా ఇండియా వెళ్ళినడితే మరీ దారుణం. అసలు మా ఇంట్లో అయితే రోజు ముగ్గు తీసుకునేది. ఇంత ముగ్గు తీసుకొని ఆ ముగ్గు అంతా వెనకలేసేది. అక్కడ విష్ణు స్వాతి పాపం అదంతా క్లీన్ చేసేవాళ్ళు. ఖమ్మం వెళ్ళినప్పుడేమో ఆంటీ బియ్యము, పప్పు,
కందిపప్పు అవి తీసుకొని అదంతా పోసేది. దివాన్ మీద ఎన్నిసార్లు పోసిందో అట్లా క్లీన్ చేస్తూనే ఉండే. సేమ్ అక్కడ ఇక్కడ కూడా తిని ఇట్లాంటివి వాడుకుంటది కాబట్టి వాళ్ళు కూడా ఏమి ఆపరు. నిన్ను బిర్యానీ చేస్తా. నన్ను బిర్యానీ చేస్తావా? చేస్తున్నావు కదా ఆల్రెడీ. వెల్ మష్రూమ్స్ అన్ని కట్ చేసి పెట్టేశాను అండ్ ఇప్పుడైతే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం. దిస్ ఇస్ వెరీ సింపుల్. ఫ్రైడ్ రైస్ అంటే హడావుడి అన్ని సాసెస్ ఏం లేదు. జస్ట్ లాట్స్ ఆఫ్ బటర్, లాట్స్ ఆఫ్ గార్లిక్, మష్రూమ్, సాల్ట్, టర్మరిక్, పెప్పర్ అంతే. అది తీసేసాక ఐషానికి తీసాక మేము పైన కొంచెం గరం మసాలా అలా వేసుకుంటాము అంతే. అండ్ నేను యూజ్ చేసే బటర్ కూడా ఇది కర్క్లాండ్ 95% గ్రాస్ ఫెడ్ బటర్. బట్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఓన్లీ సాల్టెడ్ బటర్ ఉంటుంది. మనము నెయ్యి చేసుకోవాలి అంటే ఇది పనికిరాదు, అన్సాల్టెడ్ బటర్ ఉండదు. బట్ కెరీగోల్డ్ కన్నా బెటర్. కెరీగోల్డ్ ఓన్లీ 80% గ్రాస్ ఫెడ్, ఇది 95%. అండ్ ఆల్సో దిస్ ఇస్ ప్రోడక్ట్ ఆఫ్ న్యూజిలాండ్. మీరు చూసినా కూడా న్యూజిలాండ్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా కంప్లీట్లీ మిల్క్ ఇట్లా మీట్ ఏదన్నా కూడా అది కంప్లీట్లీ గ్రాస్ ఫెడ్. సో వాళ్ళ దగ్గర నార్మ్స్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా ఆర్గానిక్వి కొన్ని, ఇక్కడ వాడే పెస్టిసైడ్స్ అన్ని కూడా అక్కడ ఎక్కువ వాడరు, అట్లా అంతా కూడా ఉంటుంది. ఆ ప్రోడక్ట్స్ చాలా మంచిగా ఉంటాయి అంటారు. సో అండ్ కర్క్లాండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది మీరు చూస్తే వేరే వాటికన్నా కూడా. అండ్ ఇంకా ఇది మంచిగా 95% గ్రాస్ ఫెడ్ కాబట్టి సాల్టెడ్ బటర్ నేను ఇదే తీసుకొచ్చుకుంటాను. ఏం చేస్తున్నారా? ఏముందిరా దాని కింద చూపి నాకు. ఏం చేస్తున్నావు? కుకింగ్. ఓ బార్బీ కేక్ అది. ఓ సూపర్ నాని, భలే పెట్టేవరా బార్బీ కేక్. బార్బీ పిజ్జానా? నైస్ నాని, భలే ఉందిరా. అది అవేనా? దాని కిందికి వెళ్ళిపోతే అది పెట్టేసి ఇట్లా తోస్తున్నావు లోపలికి, అది అవేనా? పెట్టు. సో ఇట్లా పెట్టాలి ఫస్ట్. నార్మల్గా యాక్చువల్లీ ఇట్లా పెట్టేయచ్చు, ఇట్లా పెట్టాలి లోపల, ఇట్లా పెట్టేయాలి. అండ్ అలా అయ్యేంత వరకు మనం ఇట్లా వేసుకోవాలి ఇవి. అండ్ అయిపోయింది. సో ఇట్లా తీయాలి నువ్వు. సైమల్టేనియస్గా దీన్ని సిమ్లో పెట్టేసుకొని, నేను అస్సలు హైగా పెట్టి కుక్ చేయను. ఇది అంతా కూడా క్లీన్ చేసేస్తాను, నా పని అయిపోతుంది. అండ్ మీకు నేను చూపిస్తా కూడా. ఐషాని ఇప్పుడు ఆల్మోస్ట్ షీస్ క్లోజ్ టు 5, సో నెక్స్ట్ ఇయర్ తను ఎలిమెంటరీకి వెళ్తుంది. అండ్ మేము కూడా స్టార్ట్ చేసాము తనని ప్రెప్ చేయడము. అంటే అదేదో చాలా ఇట్లా ఫుల్ లాంగ్గా సీరియస్గా అట్లా కాదు, బట్ తనకి అన్ని కిండర్ గార్డెన్ కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఇద్దరం చదివించే వాళ్ళము, బట్ చదివించే విషయంలో నేను చాలా లెస్ ఇంపేషెంట్ ఉన్నాను. నాకు క్విక్గా కోపం వస్తుంది. సో అది మంచి పద్ధతి కాదు చదివించడం అని చెప్పి మాకు అనిపించింది. అరే ఆశా నీ ఇది చేయాలి అట్లా. మనకు 1+1 2 అది చాలా చిన్నది, మనకు వాళ్ళకి రాదు కదా, నీకు నేను చెప్పాను కదా అట్లా అని చెప్పి అనిపించింది నాకు. అదే మేము అనుకున్నాం. సో ఇట్స్ నాట్ గుడ్ వే తనకి చదువు చెప్పడము, ఇంట్రడ్యూస్ చేయడము అన్నది. సో చదివించడము హోల్ అండ్ సోల్ భరత్ రెస్పాన్సిబిలిటీ. భరత్ తీసేసుకున్నాడు. తనకి రోజు ఒక ఎవ్రీడే కాదు కానీ వీక్లీ అట్లీస్ట్ 3 days అలా ఒక 30 minutes 1 hour అలా చేస్తుంది. తనకి తప్పు చెప్పినా కూడా ఒక్కొక్కసారి మేము ఏం చేస్తామంటే తనన్ని కరెక్ట్ చెప్పడానికి చిన్నపిల్ల నాన్న సూపర్ నాన్న, బట్ నువ్వు చాలా మంచిగా ఆలోచించి చెప్పావు అని చెప్పారు తను. ఓకే అమ్మ నాన్న నేను ఇంకా చేస్తానని చెప్పి కొన్నిసార్లు తను వర్క్ షీట్స్ చేస్తుంది. అరౌండ్ 30 minutes 40 minutes చేస్తుంది. బట్ మా ఇద్దరికి అప్పుడే కుమాన్ అట్లాంటివి ఎందుకు అనిపించింది. భరత్కి కూర్చొని చదువు చెప్పడం చాలా ఇష్టం. ఓపిక్గా 1-2 గంటలను కూర్చోబెట్టి తనకి మెల్లగా చెప్తాడు అండ్ తను కూడా వింటుంది. సో ఇప్పుడు మాకు అది అవసరం లేదు అనిపించింది. ప్రెసెంట్గా వాళ్ళిద్దరే చదువుకుంటున్నారు. ఇంకా వాళ్ళిద్దరు చదువుకోవడం స్టార్ట్ చేసి చదువుకోవడం అయిపోయేలోపు నేను ఇదంతా క్లీన్ చేసేసి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఏం చేద్దాం? ఎక్సర్సైజ్ చేద్దామా? ఒకటి చాలా చేద్దామా? ఓకే బేటా, లెట్స్ స్టార్ట్. Meanwhile, when cleaning start చేసే ముందు we ditched our traditional dishwasher thing and we started using this EasyOS.
అండ్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఇస్ మేడ్ వితౌట్ 1,4-dioxane, parabens, dyes, phthalates, నెవర్ టెస్టెడ్ ఆన్ ఎనిమల్స్, తర్వాత సేఫర్ చాయిస్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. వన్ థింగ్ ఐ నో అబౌట్ ఇస్ పారాబెన్స్, థాలేట్స్, సల్ఫేట్స్, ఇవన్నీ కూడా బెంజిన్ రిలేటెడ్, ఇవన్నీ కూడా చాలా హార్మ్ఫుల్ అని చెప్పి మేము ఇంతకు ముందు కూడా అసలు అట్లా స్కిన్ కేర్ లో చూసుకునేదాన్ని నేను. నా మాయిశ్చరైజర్స్ లో అట్లా ఇస్ ఇట్ ఫ్రీ ఫ్రమ్ BPAs ఇట్లా అంతా అని చెప్పి షాంపూ కూడా భరత్ అట్లా వెతికి కొనుక్కునేవాడు. బట్ నాది స్టాండర్డ్ క్లినిక్ ప్లస్. సో క్లినిక్ ప్లస్ లో ఏమేస్తాడో దేవుడికి తెలియాలి. ఇప్పుడైతే ఇవి కూడా చూసి మారుస్తున్నాం. ప్రెసెంట్ ఇంతకు ముందే చెప్పినట్టున్నాను, డిష్ వాషర్, హ్యాండ్ సోప్స్ అండ్ ఆల్సో లాండ్రీ వీఆర్ యూజింగ్ బ్లూ ల్యాండ్. అస్సలు కంప్లైంట్స్ లేవు, చాలా మంచిగా ఉంది. కమింగ్ టు ద హ్యాండ్ వాష్, దిస్ ఇస్ ఫ్రమ్ బ్లూ ల్యాండ్. దీంట్లో ఇక్కడ వరకు వాటర్ ఫిల్ చేసేసి హాట్ వాటర్ ఒక టాబ్లెట్ వేయాలి. అంటే మనం ఇట్లా చేయాలి అంటే ఫస్ట్ ఒక బాటిల్ తీసుకొని అట్లనే ఉంచి అవి ఉంటాయి కదా ఇట్లా సర్కిల్, ఆ టాబ్లెట్ వేసి ఇట్లా పెట్టాలి, అది కరిగిపోయేది. సో మా క్వశ్చన్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు మా ఇంట్లో ఈ హ్యాండ్ వాషెస్ అయిపోతే అప్పుడే తనే వచ్చి టాబ్లెట్లు వేసి మాకు చాలా హెల్ప్ చేస్తుంది కదా నాన్న. ఓన్లీ నీకు, ఎందుకంటే నేను పవర్ కదా. నువ్వు నా పవర్. ఎస్, షీఈ్ మై పవర్. అఫ్ కోర్స్ యు ఆర్ మై పవర్. వెల్ డిషెస్ అన్ని అయిపోయాయి. అండ్ కటింగ్ బోర్డ్ కూడా నేను వుడ్డే వాడుతున్నాను. ఇంతకుముందు స్టీల్ చూస్తున్నాను అని చెప్పా కానీ బట్ సంభవం మేము వుడ్డే వాడుతున్నాము. ఇంకా మాకు మంచిది ఏం దొరకలేదు. అండ్ నేను చూసింది ఏంటి అంటే మన కటింగ్ బోర్డ్ రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోతే టాయిలెట్ సీట్ మీద ఉన్నదానికన్నా ఎక్కువ బ్యాక్టీరియా అవి ఉంటాయంట. సో బెటర్ ఎవ్రీ సింగిల్ డే మేము క్లీన్ చేసుకుంటాం. ఎవ్రీ సింగిల్ డే ఇట్లా క్లీన్ చేయరు. బేకింగ్ సోడా, ఈ నిమ్మకాయ, వెనిగర్ అదంతా వేసి కానీ ఎవ్రీడే మామూలుగా మనం ఎలా క్లీన్ చేసుకుంటామో జస్ట్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తాం. 2-3 డేస్కి ఒకసారి మాత్రం కంపల్సరీ ఇలా క్లీన్ చేస్తారు. సో ఇట్లా క్లీన్ చేస్తే దీనికి ఉన్న నాస్టీ స్మెల్స్ కూడా వెళ్ళిపోతాయి. లైక్ ఆనియన్ అట్లా పంజెంట్ స్మెల్ ఉంటుంది కదా, అదర్ దాన్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇంకా దీని మీద వేరే ఏది కట్ చేయను, నాట్ ఈవెన్ ఎగ్. వుడెన్ కటింగ్ బోర్డ్ మీద ఇంకా ఏమీ కూడా వాడను. సో బాగా ఎండ ఉన్న రోజు అయితే మంచిగా క్లీన్ చేసేసి తీసుకెళ్ళి ఎండలో పెడతాను. ఏమో నాకు అట్లా అనిపిస్తుంది, మంచిగా సన్కి డ్రై అనేది ఏదైనా కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి. సో కమింగ్ టు ద స్క్రబ్, ఇంతకు ముందు నాకు ఎప్పుడు పాడైపోయింది అనిపిస్తే అప్పుడు చేంజ్ చేసేసేదాన్ని. ఇప్పుడు నేను నా ఫ్రిడ్జ్ మీద ఉన్న నోట్స్లో ఈ స్క్రబ్ ఎప్పుడు వాడుతున్నాను అట్లా పెట్టుకున్నాను. మేము ఎగ్జాక్ట్గా Jan 1st ఓపెన్ చేశాము. సో Feb అట్లా ఎవ్రీ 1st చేంజ్ చేసుకోవాలి అని చెప్పి అది కూడా అలా డేట్ పెట్టుకున్నా. అది కూడా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద హార్మ్ఫుల్ బ్యాక్టీరియా క్యారీ చేస్తుంది అని చెప్పి చూసా. సో ఎందుకు మనం ఏవేవో పిచ్చి ఖర్చు చాలానే పెడతాము, ఇలాంటి వాటిలో ఏముంటుంది అని చెప్పి. అండ్ మర్చిపోతాం కూడా, మనం ఎప్పుడు తీసాము అనేది గుర్తుండదు కదా. సో అందుకే ఎవ్రీ మంత్ 1st ఓపెన్ చేయాలి. సో మంత్ అయిపోయాక పడేసి కొత్తది తీసుకుంటున్నాం. కుకింగ్ అయితే అయిపోయింది, డిషెస్ కూడా అయిపోయాయి. ఏరియా అంతా క్లీన్ చేయాలి. ఒక్కసారి స్టవ్ చూసుకోవాలి. నేనేం పేపర్ నాప్కిన్స్ రెగ్యులర్గా వాడను. నా టవల్స్ అన్నీ కూడా వాష్ చేసేసా. లాస్ట్ ఒక్కటే ఉంది, మొత్తం అవన్నీ కూడా ఒకేసారి వాష్ చేస్తాం. దాంట్లో కూడా బేకింగ్ సోడా, వెనిగర్ అవన్నీ యాడ్ చేసి వాష్ చేస్తాం. సో హ్యాండీగా ఉంటాయి అవి నాకు. నేను టవల్స్ ఎందుకు ఇట్లా ఇవి పేపర్ టవల్స్ వాడకుండా ఎందుకు వాడతా అంటే, ఈ అలవాటు ఎంతమందికి ఉంటుంది, నాకు వంట చేసేటప్పుడు మినిమం 100 సార్లు చేయగలుగుతా. ఇట్లా ఆనియన్ పట్టుకుంటా హ్యాండ్ వాష్ చేస్తా, టమాటో పట్టుకుంటా హ్యాండ్ వాష్ చేస్తా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంది ఇది అని చెప్పి నాకే. సో అవి వారానికి ఒకటి మార్చి ఇలా కాదు. అండ్ క్లాత్కి మంచిది కాదు, బడ్జెట్కి మంచిది కాదు అని చెప్పి ఐ స్టార్టెడ్ యూజింగ్ నాప్కిన్స్. ఇది ఇట్లా కంప్లీట్ క్లీనింగ్ రొటీన్ కాదు, నేను చేస్తాను ఎవ్రీడే ఆర్ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి. ఇది నాకు మంచిగా ఎవ్రీడే తుడిచేస్తాను. ఎవ్రీ 3 days 4 days ఇప్పుడు మనం పప్పు అలా చేస్తే పడిపోతుంది కదా, దాని అయితే ఇట్లా క్లీన్ చేస్తాను. వన్స్ ఇన్ ఏ వైల్ భరత్ అయితే మాత్రం కంప్లీట్గా నీట్గా క్లీన్ చేస్తాడు. ఒక్కొక్కసారి నేను చేస్తే అక్కడ ఉన్న బేకింగ్ సోడా అవి కూడా పోవు. నాకు ఇట్లా ఎంత రుద్దిన సరిపోదు స్ట్రెంత్, తను ఇంకొంచెం నీట్గా క్లీన్ చేసి పెడతాడు. ఇంతకు ముందు మాకు పిలిపించుకునే వాళ్ళము హెల్ప్ని, వాళ్ళు మంచిగా క్లీన్ చేసిపోయేవాళ్ళు. బట్ ఇట్లా మేము మోర్ కాషియస్ అయిపోయాం. సో ఏం కెమికల్స్ వాడుతున్నారు ఏంటి అదంతా కూడా నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్తో క్లీన్ చేయండి అంటే అవి అంత మంచిగా పోవు అట్లా చెప్తున్నారు. అండ్ ఒకసారి మొత్తం వచ్చేసి కిచెన్లో తను ఒక స్టోన్ తీసుకొచ్చి మొత్తం గీకేస్తే నాకు ఇదంతా ఎనామిల్ అంతా పోయి అలా మంచిగా కనిపించడం లేదు. అది కొత్తగా మేము ఇల్లు మూవ్ అయిన కొన్ని రోజులకి అయింది నాకు అట్లా.
సో అందుకని ఓన్లీ ఆర్లీ బేసిస్ వస్తారు కదా, జస్ట్ ఆర్లీ ఓన్లీ వాష్రూమ్స్ వచ్చి క్లీన్ చేసి పోయేటట్టు తీసుకుంటున్నాము. రెస్ట్ కిచెన్ ఇవన్నీ మేమే చేసుకుంటున్నాం. బికాజ్ మేము ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ కెమికల్స్ వాడుతున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైం బేకింగ్ సోడా, డిటర్జెంట్ అండ్ వెనిగర్ వాటితోనే క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కొన్ని ఇట్లా చాలా హార్డ్గా ఉండిపోతాయి. దానికి మాత్రం ఒక్కటి డాన్ డీగ్రీజర్ తెప్పించుకున్నాను. అది కూడా ఫుల్ హ్యాండ్ గ్లౌస్ వేసుకొని అట్లా వాడుతున్నాం. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసి, ఆశమ్మ నువ్వు ఎప్పుడు తింటావా? స్నానం చేసి వచ్చి తింటావా? నా చపాతీ కర్ర ఎక్కడ పెట్టావు? దాంట్లో బెడ్నికి తీసుకొచ్చావా చపాతీ కర్ర? సర్లే ఆడుకో. We have Robo and also Dyson sofa. This is the best investment. చాలా మంచిగా పోతుంది అండ్ వెరీ ఈజీ. దీనికి చాలా అటాచ్మెంట్స్ కూడా ఉంటాయి కదా. సో మల్టిపుల్ ప్లేసెస్, హార్డ్ వుడ్ అయితే ఇట్లా సాఫ్ట్ది అండ్ సోఫా అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. వన్స్ ఇన్ ఏ వైల్ కాదు, మా మేడం ఎప్పుడు శాండ్ తీసుకొస్తే అప్పుడు మేము డైసన్ తీసుకురావాలి. ఆమె కూడా ఏం చేస్తుంది అక్కడ? ఏం చేస్తావు గారు? కింద పడేసుకోకున్నా, నీదే శాండ్ అయిపోతుంది మొత్తము. ప్రెసెంట్ అయితే నేను క్యాండిల్స్ పెట్టుకోవడం ఆపేసాను. బట్ దేర్ ఆర్ నాన్ టాక్సిక్ క్యాండిల్స్. మీరు బీస్ వ్యాక్స్ కానీ, సాయ్ క్యాండిల్స్ కానీ అట్లాంటివి కూడా తీసుకోవచ్చు. బట్ సమ్హౌ ఒక గిన్నె పెట్టేసుకున్నా, పాట్ పూరి చేసుకున్నా, ఇది కూడా నాకు మంచిగా వర్క్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి ఎయిదర్ లెమన్ కానీ, యాపిల్ పీల్ కానీ, లేకపోతే ఆరెంజ్ తొక్కలు కానీ వేసేసేయాలి. ఫుల్గా వాటర్ నింపేసి, బంగారం చూపిస్తా, ఫుల్గా వాటర్ నింపేసి సిన్నమన్, క్లోజ్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసి పెట్టేస్తే మంచిగా కుకింగ్ స్మెల్ మొత్తం పోతుంది. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే పెట్టుకుంటాం మేము, ఎందుకంటే మనం ప్రతిరోజు వండుకుంటాం కదా. నాకు వండాక కుకింగ్ స్మెల్ అంతగా మంచిగా అనిపించదు. మనం ఇండియాలో అంటే ఇట్లా కిటికీలు అవి తీసి పెడతాము. సో మనకు అట్లా స్మెల్ ఏమి ఇంట్లోనే సర్క్యులేట్ అవ్వదు కదా. లేదా సెంట్రల్ ఏసీ అట్లా ఉండడం వల్లనో ఏమో కదా, ఇక్కడ అంతా సర్క్యులేట్ అవుతుంది. తల్లి లెమన్ ఒక్కటే వేసా. సో ఇది ఒకటి, ఒకటా దీన్ని మంచిగా సిమ్మర్ అవ్వనివ్వండి. బట్ మర్చిపోవద్దు గ్యాస్ కట్టేయడము అట్లా. ఇది పెట్టినప్పుడు నేను లోలోనే పెట్టుకుంటాను. అండ్ మనం పడుకునేటప్పుడు మొత్తం అన్ని చూసుకుంటాం కదా, తలుపులు అవన్నీ. సో అట్లన్నప్పుడు ఏదో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఆపేసి వెళ్ళిపోతాం. నువ్వు డిన్నర్ చేసేస్తావా? కాసేపు ఆగి చేస్తావా? ఓకే, వెళ్ళి నీ ప్లేస్లో కూర్చొని నేను డిన్నర్ తీసుకొస్తాను. క్లీన్ చేసేస్తున్నా, ఓకేనా? ఏంటి ఇప్పుడు నువ్వు వాడుకుంటున్నావు కూర్చొని? యూజువల్ గా నేను అన్ని జిప్ లాక్లు ఇస్తా. భరత్ వేటికి వాటికి ప్లేడ్ అవుట్ టాయ్స్, ప్లేడ్ అవుట్ శాండ్ అది శాండ్ కి అట్లా నీట్ గా సర్ది పెడతాడు. అండ్ దిస్ ఇస్ వన్ థింగ్, ఇదైతే నాకు భరత్కి అంత మంచిగా మేము ట్రై అయ్యాము. లాండ్రీ వేసిన వెంటనే మడత పెట్టేసుకోము. ఇది ఒక థింగ్ మేము హెల్త్ ఇట్లా అనుకుంటున్నాం, యా కంపల్సరీ ఈచ్ ఒక్క లోడ్ వేసేసిన వెంటనే అన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలని. సక్సెస్ఫుల్ గా లాస్ట్ 3 weeks నుంచి పెట్టుకుంటున్నాము. సో దీన్ని కూడా కరెక్ట్ గా చేసుకుంటే మంచిగా ఉంటుంది. నా లిటిల్ హెల్పర్ బట్టలు తీసుకొస్తుంది నాకు. సో మీరు చెప్పారు కదా ఐషాని స్కిన్ కేర్ అని, తెలిసిన పర్టికులర్ స్కిన్ కేర్ తనకి బాగా మాసిపోయింది అనిపించినప్పుడు ఫుల్గా నలుగు పెడతాం. మంచిగా నూనెతో మసాజ్ చేసి బాగా ఒక 10-15 minutes మసాజ్ చేస్తాం. ఇక్కడే వాష్రూమ్ లో కూర్చుంటది, స్టూల్ మీద కూర్చుంటే మంచిగా మసాజ్ చేసి ఇంకొక 10 minutes అట్లా వదిలేస్తాం. సాంగ్స్ పెట్టుకుంటే ఆమె డాన్స్ చేస్తూ ఉంటుంది. అలా కూర్చొని అలా రుద్దుకుంటే తర్వాత నలుగు పెట్టి స్నానం చేపించేస్తాం. అండ్ ప్రస్తుతానికి అయితే చాలా రోజుల నుంచి కూడా నేను వాడేది ఈ అవినో బేబీ అండ్ అవినో కామింగ్ బాత్. మాయిశ్చరైజర్ పెద్దగా ఇష్టపడదు రాసుకోవడానికి, అందుకే జస్ట్ ప్యూర్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ రాసేస్తాను మొత్తము.
ఇంతే తన స్కిన్ కేర్. హెయిర్ వాష్ కి కూడా ఇదే వాడేస్తాను, సో టీయర్స్ ఏమీ రావు కాబట్టి. అండ్ ఒక్కటి ఎంత ఓపిక లేకపోయినా కూడా చేసేది ఏంటంటే మార్నింగ్ తనే బ్రష్ చేసుకుంటుంది. 4-year-old బ్రష్ ఎలా చేసుకుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, బెటర్ గానే చేస్తుంది, మరి అట్లా ఇట్లా అనేసి రాదు. మేము నేర్పించాము ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ అప్ డౌన్ అట్లా అంతా. అండ్ నైట్ మాత్రం కంపల్సరీ భరతే చేపిస్తాడు. అండ్ 2 days ఒకసారా 3 days ఒకసారి అట్లా చేపిస్తాడు ఫ్లాస్. 2 to 3 days కి కంపల్సరీ ఫ్లాస్ కూడా చెప్పిస్తారు. తనకి బ్యాక్ సైడ్ టీత్ క్రౌడెడ్ ఉన్నాయంటే డాక్టర్ చెప్పింది మాకు తనకి ఫ్లాసింగ్ చేయండి, బ్యాక్ సైడ్ టీత్ కొంచెం క్రౌడ్ ఉన్నాయి అని చెప్పి. సో ఫ్లాసింగ్ కూడా చేస్తాం, ఏమి గోల చేయకుండా చేయించుకుంటది. వన్ థింగ్ మేము ఎంకరేజ్ చేసేది ఏంటంటే డైలీ ట్వైస్ బ్రష్ మేము చేసుకుంటాము. సో మమ్మల్ని చూసి ఆమె కూడా చేయించుకుంటది. నువ్వు అట్లా ఏమి గోల చేయదు. అండ్ ఈ ఒక్కటే కాదు, ఇట్స్ ఎ రూల్. ఈ ఒక్కటే కాదు, దీనిని మనం కేర్ తీసుకోవడం కాదు, ఇంటర్నల్ గా ఓరల్ హైజీన్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో 6 months కి ఒకసారికి రెగ్యులర్ గా డెంటల్ చెకప్ కి తీసుకెళ్తాము. పీడియాట్రిషియన్ చెప్తారు కదా తీసుకెళ్ళాలి కంపల్సరీ అని చెప్పి. సో అది మర్చిపోకుండా ఎవ్రీ 6 months కి నేను ముందే స్కెడ్యూల్ చేసుకుంటూ ఉంటా. అయితే నేను వాళ్ళు చెప్తారు క్యాలెండర్ లో నెక్స్ట్ 6 months ఇంకొక అపాయింట్మెంట్, అవన్నీ కూడా అట్లా చేస్తూ ఉంటాము. అండ్ నేను రీసెంట్ గా చదివింది కూడా ఏంటంటే నైట్ టైం మన మౌత్ లో కూడా బ్యాక్టీరియా లోడ్ ఎక్కువ ఉంటుంది, కంపల్సరీ మనం బ్రష్ చేయాలి, లేకపోతే ఆ బ్యాక్టీరియా హార్ట్ వరకు రీచ్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో అది హార్ట్ డిసీజెస్, కార్డియాక్ అరెస్ట్ రావడానికి కూడా దాని వల్లే ఉంటది అని చెప్పి, వన్ ఆఫ్ ద రీజన్ లాగా అవుతుంది అని చెప్పి నేను ఎక్కడో ఒక ఆర్టికల్ కూడా చదివాను. దానికన్నా ముందు నుంచి మేము చేస్తాము, తనని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. నువ్వు ఆఫ్టర్నూన్ కూడా చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ వన్ మోర్ థింగ్, తను ఏమైనా షుగర్స్ అట్లా తిన్నా కూడా మరి ప్రతిదీ ఆపొద్దు కూడా కదా. సో చాక్లెట్ తింటది, మేము గార్గిల్ చేయమని చెప్తాము. ఇంట్లో ఉన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి అక్కడ ఎక్కడికి వెళ్ళినా చేస్తుంది. ఇంకా బయట ఉంటే మాత్రం వాటర్ తాపిస్తాం, చాక్లెట్ కానీ స్వీట్ కానీ తినే వెంటనే. సరే నాన్న పోయినంత నువ్వు బ్రష్ చేయించుకొని నేను కూడా బ్రష్ చేసేస్తా. ఫస్ట్ బ్రష్ తర్వాత ఫ్లాస్ తెచ్చుకో. లిప్ బామ్ రాసుకో బ్రష్ అయిపోయాక. నీ టంగ్ మొత్తం మంచిగా స్క్రీన్ చేసుకో. వాటర్ కింద రించుకో. That's all from today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.